అలాగే రచ్చరవి అతి సామాన్యంగా ప్రయాణం చేస్తూ ఒక జబర్దస్త్ లాంటి స్కిట్లలోంచి సినిమాలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడి నుంచి తనదైన ఒక ప్రత్యేకమైన శైలి ముద్ర వేసుకుంటూ ఇవాళ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ఇది ఒక చిన్న కామా పెట్టి మే 10వ తారీఖున మాతృ దినోత్సవం, తల్లుల పండగ. ఆ రోజు రచ్చరవిలోని మరో కోణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మీకు నీ రుణం తీరేది ఎట్లా అన్నదానికి సమాధానంగా 10వ తారీఖున ఒక ఆవిష్కరణ జరగబోతుంది. మరోసారి చెప్తున్నాను, రచ్చరవిలోని మరో కోణం మీకు తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. శుభం భూయాత్. శివోహం.